నిరామయం కృష్ణ రసాయనం పిబా. మూఢ దుర్మతే, ఓ మూఢులారా అంటూ ఉన్నారు. అంటే ఎవరైతే ఈ శరీరం యొక్క లక్షణము తెలుసుకోలేకపోతారో వాళ్ళని మూఢులు అంటున్నారు. ఏమిటట శరీరం యొక్క లక్షణం? ఇదం శరీరం పరిణామపేశలం. అసలు శరీరం అంటేనే శీరియతి ఇది శరీరం అంటారు. అంటే పడిపోయేది అని అర్థం. ఈ శరీరము పరిణామపేశలం అంటే మార్పు, పరిణామం అంటే మార్పు చెందేటటువంటిది. ఇది ఎప్పుడూ కూడా పుట్టినప్పుడు ఎంత ఉంటుందండి శిశువు? అరచేతిలోకి సరిపడా ఉంటుంది. అట్లాంటి శిశువు పెరిగి 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 ఇదిగో ఇంత అవుతుంది. అట్లాంటిది బాల్యం నుంచి బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఇట్లా స్థితులు మారుకుంటూ వస్తుంది కదా. ఈ విషయాన్ని గ్రహించాలర్రా, గ్రహించలేకపోతే ఓ మూఢాత్మ అంటున్నారు, మూఢులారా అంటున్నారు. ఈ శరీరము మార్పు చెందేది, పతతి అవశ్యము, పడిపోయేదే. శరీరము వృద్ధాప్యం అయిన తర్వాత నిటారుగా చక్కగా నవయవ్వనంతో ఉన్నటువంటి శరీరం మీద ముడతలు వస్తాయి. నిటారుగా ఉన్నటువంటి వెన్నుముక వంగిపోతుంది. ఇదంతా సహజమైనటువంటి లక్షణమే కదా. ఇది పతతి అవశ్యము, తప్పకుండా పడిపోయేదే. ఆ పడిపోయినప్పుడు నిన్ను నువ్వు లేపుకోలేవు కాబట్టి నలుగురు వచ్చి లేపుతారు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఇది పడిపోకుండా ఉన్నప్పుడు మాత్రం ఏదో గొప్పదని భావిస్తున్నావేమో. శ్లథ సంధి జర్జరం, శ్లథ సంధి, సంధులు. ఈ శరీరం అంతా కూడా ఈ మెడ దగ్గర నుంచి ఇదొక జాయింట్, భుజాల దగ్గర నుంచి ఇదొక జాయింట్, మోచేయి, ముంజేయి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా జాయింట్లే, సంధులు అంటారు వీటిని. అవన్నీ శ్లథ అంటే విడిపోయేవే, జర్జరము నశించేవే. ఒక విషయం చెప్పాలి అని అంటే కొంచెము వయసు పెరగంగానే మనకి మోకాళ్ళ నొప్పులు అని, కీళ్ల నొప్పులు, కాళ్ళు నొప్పులు వస్తూనే ఉంటాయి కదండి. ఇదంతా కూడా సహజంగా వచ్చేటటువంటిది. ఏంటంటే మోకాళ్ళలో అరిగిపోయిందండి అంటూ ఉంటారు, మెడనరం అరిగిపోయిందండి అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా సహజమే. ఈ సహజంగా వచ్చేటటువంటి వాటిని అర్థం చేసుకొని ఇవన్నీ భయపెట్టడానికి చెప్పట్లేదండి, బాగుపడటానికి చెప్తున్నాం. శరీరాన్ని ఉన్నప్పుడే, ఈ జీవాత్మ ఈ శరీరంలో ఉన్నప్పుడే దాన్ని బాగు చేసుకుంటూ ఎందుకు ఈ శరీరం వచ్చింది, దీనికి గల కారణం ఏమిటి, దాన్ని తెలుసుకుంటూ మనం చేయవలసింది ఏమిటి? కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్సు, నమ నమ నమస్కారం పెట్టి ఆ భగవంతునికి, అబ్బా ఎంత గొప్ప జీవితం ఇచ్చావు నాయన, ఎంత గొప్ప శరీరాన్ని ఇచ్చావు, చక్కగా మాట్లాడటానికి నోరు ఇచ్చావు, నిన్ను చూడటానికి కన్నులు ఇచ్చావు, నీ గురించి వినడానికి చెవులు ఇచ్చావు అనేటటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి అవన్నీ సవ్యంగా పనిచేస్తున్నాయి కాబట్టే కదా మనం ఈనాడు ఇట్లా చక్కగా క్లాసుని కండక్ట్ చేసుకొని భగవద్ విషయాన్ని వింటూ ఉన్నాం. ఇది కూడా ఒక రకమైనటువంటి భక్తే. నవవిధ భక్తులు అంటారు. ఆ నవవిధ భక్తుల్లో ఇలా చక్కగా కూర్చొని శ్రవణం చేయడం కూడా ఒక భక్తే. తద్వారా లభించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అనుసంధానం చేసుకుంటూ అవలంబించేటటువంటిది కూడా ఒక భక్తే. ఇన్ని రకాలుగా మనం భక్తిని భగవంతుడి మీద చూపిస్తున్నాము అంటే ఆయన కరుణ చూపించకుండా ఉంటాడండి మన మీద? ఇంకా అత్యద్భుతమైనటువంటి మార్గంలోకి తీసుకువెళతాడు, మనసుని పరిశుద్ధం చేస్తాడు. ఇప్పటిదాకా చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని నశింపజేస్తాడు. అందుకని ఈ శరీరం అంతా కూడా పరిణామపేశలమని, పతతి అవశ్యము అని తెలుసుకుని భయపడకుండా, గతంలో చేసినటువంటి కర్మల గురించి భయపడకుండా, భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో అని భయపడకుండా, ఇప్పుడు వర్తమాన కాలంలో మనం ఏం చెయ్యాలి, ఏం చేస్తే భగవంతునికి ఇష్టమవుతాము, ఈ విషయాలు తెలుసుకొని అదే చెబుతున్నారు ఇక్కడ. క్లిమౌషధైహి క్లిశ్యసి మూఢ దుర్మతే. ఓ మూఢుడా, ఇంకా ఇట్లాంటిది అని శరీరం అని తెలిసినా ఆఖరి నిమిషం వరకు కూడా ఏదైనా అస్వస్థత వచ్చింది అంటే ముందు డాక్టర్ దగ్గరికి పరుగు పెడుతూ ఉంటాం. ఆఖరి నిమిషంలో కూడా వెంటిలేటర్లని ఇంకొకటి అని ఈ జీవుణ్ణి ఇంకాస్త కొనసాగించవచ్చేమో అని భావనతోటి పాపం నానా ఇబ్బందులు పెడతాం ఆ పేషెంట్ ని కదా. అట్లా లేకుండా ముందుగానే మన మనస్సుల్ని పరిశుద్ధం చేసుకున్నట్లయితే మనకి ఆ దుర్గతులు తప్పుతాయి. ఈ జీవుడు ఈ శరీరం నుంచి తేలికగా బయటపడతాడు. ఆ బయటపడి పరమాత్మ దగ్గరికి చేరుకుంటాడు. ఇది కదా తెలుసుకోవలసినటువంటిది. అందుకని నిరామయం అన్నారు.
ఆమయము అంటే జబ్బులు, వ్యాధులు, బాధలు. నిరామయము అంటే ఆ బాధలు లేనటువంటి శరీరం గనక నీకు కావాలి అనుకున్నట్లయితే, ఆ మనసు గనక నీకు ఏర్పడినట్లయితే ఏం చెయ్యాలట? కృష్ణ రసాయనం పిబ. కృష్ణ రసాయనాన్ని సేవించాలేట. పిబ అంటే తాగండి, స్వీకరించండి అని. అసలు రసాయనం అంటే ఏమిటో తెలియాలి కదండి. అప్పుడు కృష్ణ రసాయనం అని అనుకుంటూ ఉన్నాం. అసలు కృష్ణ రసాయనం, ఆ రసాయనం అనేటటువంటి మాటకి అర్థం ఏమిటి? ఇంగ్లీష్ లో ఆ భౌతిక శాస్త్రము, రసాయనిక శాస్త్రము అని అంటూ ఉంటారు కదండి. ఆ రసాయనిక శాస్త్రం అంటే కెమిస్ట్రీ అంటారు. కెమిస్ట్రీ అంటే కెమికల్ కి సంబంధించినటువంటిది అని అర్థం. కానీ అసలు రసాయనం అనేది ఇది ఒక మెడికల్ టర్మ్. గతంలో పూర్వంలో మహర్షులైనటువంటి వాళ్ళు, మహానుభావులైనటువంటి వాళ్ళు ఆయుర్వేద వైద్యాన్ని చేస్తూ అందులో ఉపయోగించేటటువంటి పదం రసాయనం. ఆ రసాయనాన్ని ఎట్లా తయారు చేస్తారట? గొప్ప ఔషధీ గుణాలు ఉన్నటువంటి, అంటే ప్రకృతి సహజంగా లభించినటువంటి మొక్కల ద్వారా, ఆ ఔషధీ గుణాలు కలిగినటువంటి వాటి ద్వారా ఔషధాలన్నిటినీ కూడా రంగరించి, ఆ తర్వాత ఈ ధాతువులు కూడా ప్రకృతిలో సహజంగా లభించేది. ఇప్పుడు మనం ధరించేటటువంటి బంగారం కూడా ఒక ధాతువే. ఇట్లాంటివన్నీ కూడా రంగరించి, మేళవించి, కరిగించి భూమిలో కొన్ని నెలల పాటు ఉంచుతారట. అట్లా ఉంచినటువంటిది భూమిలో ఉన్నటువంటి వేడి ద్వారా అది చక్కగా తయారయ్యి రసాయనం తయారవుతుంది. అది గనక మనం సేవించినట్లయితే ఇప్పుడు కలిగేటటువంటి వృద్ధాప్యం కానీ, వ్యాధులు కానీ రాకుండా శరీరం దృఢంగా ఉంటుంది. అయితే ఆ రసాయనం పేరేంటి అని నన్ను అడగండి. రసాయనం అంటే అర్థం ఇది. అదేంటో చెప్తే మేము దాన్ని స్వీకరిస్తామండి అని అంటే, మనకి ఆచార్యుల ద్వారా లభించినటువంటి రసాయనం, మహానుభావులైనటువంటి వాళ్ళు సేవించినటువంటి రసాయనం కృష్ణ రసాయనం. అందుకని తులసీదాస్ వారు ఏమంటారు హనుమాన్ చాలీసాలో? రామ రసాయనో తుమ్హరో పాస సదా రహో తుమ రఘుపతి కే దాస అంటారు కదా. అయ్యా ఓ హనుమా, నువ్వు రామ రసాయనాన్ని సేవించినటువంటి వాడు, దృఢ శరీరాన్ని కలిగినటువంటి వాడు అంటాడు కదా తులసీదాసు. అట్లాగే మనం కూడా కృష్ణ రసాయనాన్ని స్వీకరించి, సేవించి, ఇప్పటిదాకా మన క్లాసులు ఎప్పటి నుంచి అండి? గత దగ్గర 2 ఏళ్ల పైనే అయింది. 3వ సంవత్సరం అనుకుంటా ఇది. 3వ సంవత్సరం నడుస్తుంది. ఆగస్టు వస్తే ఆ జూన్ నుంచి జూలై ప్రారంభం చేసామండి. 3 సంవత్సరాల నుంచి కూడా ఆ పరమాత్మ యొక్క ఔషధాన్ని, రసాయనాన్ని సేవిస్తూనే ఉన్నాం. మన శరీరాలు కూడా వజ్ర కవచాల్లాగా తయారయ్యాయి. కాకపోతే ఎవరికి ఎంత స్వీకరించారు? కొంచెం కొంచెం అంశులాగా స్వీకరించినప్పటికీ కూడా ఇప్పటికి వజ్ర శరీరం అయి ఉంటుంది. ఆఫ్టర్ బిఫోర్ అనే యాడ్ చూసారా? మనం అందరం అట్లా చేసుకోవాలి ఇక నుంచి. అయ్యో మేడం, మేమైతే 1 year అయ్యిందండి. మేడం 3 years అయింది. మాకు కళాగారు చెప్పి 1 year అయింది. విష్ణు సహస్రనామం అయితే మేము చాలా చెయ్యాం. మేము లేట్ గా చేయడం ఎంత నేర్చామన్నది ముఖ్యం. ఎంతే కదా, మీరు ముందు లేట్ వచ్చినా ముందు బాగా స్వీకరించారు. 6 months అయింది అంతే. మాకు తెలియదు కదా. మాకు తెలియదు మేడం, చేరాం. వచ్చారనమాట, అది గుర్తుంచుకోండి. చక్కగా ఇందులో లేట్ గా వచ్చినారని వాళ్ళు చదువుతున్నా మేము వినుకుంటున్నాం అంతే. ఫస్ట్ వచ్చిన వాళ్ళం అంతా, అది ఇయర్స్ నుంచి ఉండే వాళ్ళం అంతా వింటున్నాం అంతే. దాని ద్వారా ఏమిటంటే మనం చెప్పేది ఇంకా బాగా క్యాచ్ చేయగలుగుతారు. అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఇంకా బాగా డెప్త్ కి అర్థం చేసుకోగలుగుతారు. ఏం పర్వాలేదు, ఇక నుంచి కూడా కంటిన్యూ చేస్తూ ఆ వజ్ర కవచాల్లాగా తయారవుతాం. ఆ రసాయనాన్ని ఇంకా ఇంకా బాగా సేవిద్దాం. కంగారేమీ లేదు. సరే, ఇట్లా ఆ డాక్టర్ల ద్వారా లభించినటువంటి కులశేఖరులు, అద్భుతమైనటువంటి మహానుభావులు, డాక్టర్లు అందించినటువంటి ఆ కృష్ణ రసాయనాన్ని సేవిస్తూ మన శరీరాన్ని కూడా దృఢ కవచాల్లాగా, దృఢ శరీరాల్లాగా తయారు చేసుకుంటూ తర్వాతి శ్లోకంలోకి వెళదాం. అమ్మా, దారా వారాకర చదవండి నాగమణి గారు. చదవమని. దారా నారాకర వరసుత
వరసుత దారా వారాకర పరసుత వరసుత దారా వరాల పట్టి. కొంచెం పెద్దగా చేయరా అక్షరాలు. ఓకే ఓకే చేస్తాను. నాకు కొంచెం కనిపించచ్చు. వారా వారాకర వరసుత దారా వారాకర వరసుత దారా వారాకర వరసుత తే తనూజో విరించి తే తన తసూజో విరింజసి తే తనూజో విరించ విరించి 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 అంటే బ్రహ్మగారు. నీ కింద చావొచ్చు. విరించి తే తనూజో విరించి తే స్తోత వేదస్తవ వేదస్తవ సురగణో 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 భృత్యవర్గః భృత్య వాయిస్ కట్ అయిపోయిందమ్మా మీది. ప్రసాదః 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 ముక్తిర్మాయా 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 జగదవకి జగదవికలం 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 తావకీ దేవకీ తే తావకీ దేవకీ తే వాయిస్ రావట్లేదండి. తావకీ దేవకీ తే మాతా మిత్ర మాతా మిత్ర మాతా మిత్ర బలరిపుసుతః వలరిపుసుతః వలరిపుసుతః బలరిపుసుతః 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 త్వయ్యతోన్యన్న జానే త్వయ్యతో అన్యన జానే త్వయ్యతోన్యన్న జానే త్వయ్యతోన్యన్య జానే త్వయ్యతోన్యన్న జానే. అబ్బా ఎంత గొప్ప పరివారం అయ్యా నీది అంటూ ఉన్నాను ఈ శ్లోకంలో. దారావర వరసుత దార అంటే భార్య. ఆయన భార్య ఎవరట? లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మనంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఇది స్మరించుకుంటాం కదా రోజు. విష్ణు సహస్రనామం ప్రారంభం చేసే ముందు లక్ష్మీ అష్టోత్తరంలో స్మరిస్తాం. దార అంటే భార్య. అబ్బా నీ భార్య ఎవరంటే స్వామి వారాకర వరసుత, ఆ సముద్రుని యొక్క వరాల పట్టి శ్రీ మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మి అంటేనే సకల ఐశ్వర్యాలకి ప్రధాత కదా. ఆ నిధాత అయినటువంటి శ్రీలక్ష్మీదేవి, శ్రీ మహాలక్ష్మీదేవే నీకు భార్య. ఇక నీకు లోటేముందో చెప్పు. ఈ శ్రీ మహాలక్ష్మిని గురించి చెప్పాలంటే మనకి ఎన్ని క్లాసులు అయినా సరిపోదు. జగత్తంతా కూడా ఎవరి వెంట పరుగు తీస్తూ ఉంటుందో ఆయన వెంట పరుగు తీస్తుందట.
ఈ విషయాన్ని ధ్రువుడికి తన తల్లి సునీతి చెప్తుంది. నాయనా, నువ్వు నీ తండ్రి గారు ఒళ్ళో కూర్చోబెట్టుకోలేదని బాధపడుతున్నావు కదా, నీ తండ్రి, నీ తాత, ముత్తాత, వాళ్ళ నాన్నగారు అందరూ కూడా ఆ శ్రీమన్నారాయణుణ్ణి సేవించేవాళ్ళు. ఆ శ్రీమన్నారాయణుడు ఎవరనుకుంటున్నావు? ఈ జగత్తు అంతటికీ కూడా సకల ఐశ్వర్యాలని ఇచ్చేటటువంటి శ్రీ మహాలక్ష్మి చెయ్యి పట్టుకున్నటువంటి వాడు. ఆయనని ప్రార్థించు అని చెబుతుందట సునీతి, ధ్రువుడి యొక్క తల్లి. అట్లా ధ్రువుడు శ్రీ మహావిష్ణువు యొక్క గొప్ప భక్తుడు అయినటువంటి వాడు. అట్లాంటి శ్రీ మహాలక్ష్మి నీ భార్య అయింది. ఇక నీ సుపుత్రుడు ఎట్లాంటి వాడు? తే తనూజో విరించి. అక్కడ మనకి స్క్రీన్ మీద కూడా కనపడుతుంది చూసారా? నాభి కమలల నుంచి ఎవరు ఉద్భవించారు? చతుర్ముఖ బ్రహ్మ గారు. విరించి అంటే సృష్టికర్త అని అర్థం. ఈ సృష్టిని సృజించినటువంటి బ్రహ్మగారు. 4 ముఖాలతోటి కూడా వేదాలని వల్లిస్తూ ఉన్నటువంటి వారు నీ సుపుత్రుడు. ఇంతకి మించినటువంటి గొప్ప ఆ కుటుంబం ఇంకేమైనా ఉంటుందా? ఈ జగత్తు అంతటినీ కాపాడేటటువంటి శ్రీ మహాలక్ష్మి నీ భార్య, ఈ జగత్తుని సృష్టించేటటువంటి బ్రహ్మగారు నీ కొడుకు. ఇక తనని స్తోత్రం చేసేటటువంటి వారు ఎవరట? స్తోత వేద స్తవ. స్తవములు అంటే స్తోత్రములు. అట్లా స్తోత్రం చేసేటటువంటివి ఏమిటి? సకల వేదములు ఆ స్వరూపంగా ఏర్పడి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాయట. అట్లాంటి వేదముల ద్వారా స్తుతించబడినటువంటి ఓ శ్రీమన్నారాయణ, ఇక ఆయన యొక్క దాసులు ఎవరట? సురగణో భృత్యవర్గ. భృత్యులు అంటే ఎవరనుకున్నాం? భృతిని పొందేటటువంటి వాళ్ళు. అంటే ఏదైనా ఒక సేవని చేసి తగిన ఫలాన్ని స్వీకరించేటటువంటి వాళ్ళు భృత్యులు. అందుకే మనం గత శ్లోకంలో భృత్యస్య భృత్య భృత్య మాం ఇతి అనుకున్నాం కదా. నీ యొక్క దాసులకు 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 దాసున్నై ఉన్నా చాలు, అట్లా గుర్తు పెట్టుకున్నా చాలు స్వామి. నువ్వు అన్నారు కదా, ఆయన భృత్యులు ఎవరట? సాక్షాత్తు సురగణ. సురులందరూ కూడా, దేవతలందరూ కూడా ఆయన భృత్యవర్గంట, ఆయన దాసులుట. ఇక బంటులు ఎట్లాంటి వాళ్ళో తెలుసుకుంటే ఆయన యొక్క రాజుగారు ప్రభువు ఎట్లాంటి వాడో తెలిసిపోతుంది కదా. దేవతలందరూ కూడా స్తుతించేటటువంటి, దేవతలందరినీ బంటులుగా కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మరి ఏం భృతి ఇస్తాడట? ప్రసాద. ప్రసాదంగా ముక్తిని ప్రసాదిస్తాడట ఆ భగవానుడు. శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు మనకి ఇచ్చేటటువంటి ప్రసాదం ఏమిటి? ముక్తి. ముక్తి అంటే ఏమనుకున్నా, ఎప్పుడూ కూడా మనసులో భగవన్నామ స్మరణని కలిగి ఉండడమే ఇప్పుడు మనకి ఇచ్చేటటువంటి ముక్తి. ఈ ముక్తి దేవుడు ఈ శరీరంలో ఉండగానే సాధిద్దాం. ఇక ఈ జగత్తు అంతా కూడా మాయా జగద వికలం. ఈ జగత్తంతా కూడా ఎట్లా నడపబడుతోందట? తన యొక్క మాయా శక్తితో నడపబడుతోందిట. మరి మాయ అంటే ఏమిటండి? మాయ అంటే మనకి తెలిసిన అర్థం ఏమిటి? ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమింప చేయటం. ఇది కదా మాయ అంటే. అసలు మాయని చక్కటి ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే, రోజు మనం టీవీల ముందు కూర్చుంటాం కదండి, సీరియల్స్ కోసమో లేకపోతే సినిమాల కోసమో కూర్చుంటాం. కూర్చొని అందులో మనకి సినిమానో లేకపోతే సీరియల్లో వస్తూ ఉంటుంది, అందులో మనం ఇన్వాల్వ్ అయిపోతాం. వాళ్ళు ఏడిస్తే ఏడుస్తాం, నవ్వితే నవ్వుతాం కదా. ఇదే మాయ. పోనీ ఆ సీరియల్లో కనిపించేది నిజమా అంటే కాదు, వాళ్ళు యాక్ట్ చేశారని తెలుసు. కానీ అది చూస్తున్నంతసేపు మాత్రం అమ్మో, అందులో అత్తా కోడళ్ళు గొడవ పడితే మన ఇంట్లో కూడా ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ ని భావన చేస్తూ అబ్బా ఎంత ఏడిపిస్తోందో ఈ కోడలు ఈ అత్తగారిని అని అత్తగారు అనుకుంటారు. కోడలేమో ఆ రకమైనటువంటి భావంతోటి ఉంటుంది. సరే, ఇట్లా వాళ్ళు చేసేది యాక్టింగ్ అని తర్వాత తెలుసు, అయినా చూస్తున్నంత సేపు మాత్రం మనం భ్రమపడి అందులో వాళ్ళు నవ్వితే నవ్వుతాం, ఏడిస్తే ఏడుస్తాం, ఇంకొకటి చేస్తే ఇంకొకటి చేస్తాం. ఇలా మనం ఇన్వాల్వ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. అయితే దీనిలో మనం మెచ్చుకోవలసినటువంటి విషయం ఏమిటి? ఆ డైరెక్షన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని మెచ్చుకోవాలి కదా. ఆ డైరెక్షన్ అంత బాగా చేశారు కాబట్టి మన ఇన్వాల్వ్మెంట్ అంత ఇదిగా ఉంది, అవునా? అంటే ఈ జగత్తంతటినీ కూడా సృష్టించి ఇందులో మనలాగా యాక్టర్స్ ని దింపి ఇది నిజమా కాదో భ్రమపడేలాగా చేద్దామా
లేకపోతే చేసేలాగా ప్రవర్తిద్దామా? ఇట్లా రకరకాల ఆలోచనలతోటి ఈ జీవుణ్ణి భ్రమింపజేస్తున్నాడు అంటే ఇదంతా చేసినటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి శతకోటి నమస్కారాలు పెట్టుకుంటూ ఈ జగత్తు ఆయన ఇచ్చినటువంటి మాయాశక్తి, ఆ మాయాశక్తితోటే నడుస్తోంది. ఇక తల్లిగారు ఎవరట? తావకీ దేవకీ తే. మాత ఎవరు? దేవకీదేవి. దేవకీదేవి అని అంటే వేదార్థం ఏమిటి అంటే ప్రకాశవంతమైనటువంటి అదితి అంటే దేవకి అనటానికి అర్థం అన్నమాట. ఇది ప్రకాశవంతమైనటువంటి అదితి. ప్రకాశము అదితి అంటే ముందే తెలుసుకున్నాం కదా, ఖండింపలేనటువంటిది. ప్రకాశాన్ని ఎవరైనా ఖండించగలరా? వెలుగుని ఖండిస్తే చీలిపోతుందా? అది ఎప్పటికీ చీలిపోదు. అట్లాగే ఖండించలేనటువంటి ఆ దివ్య ప్రకాశంతో ఉన్నటువంటి అదితి స్వరూపమే మానవ కన్యగా దేవకీదేవిగా ఈ భూమి మీదకి ఉద్భవించింది. ఆ దేవకీదేవి గర్భమున జన్మించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు అంటూ ఇక్కడ శ్రీకృష్ణ జన్మ యొక్క వృత్తాంతాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక మిత్రుడు ఎవరట? మిత్ర బలరిపు సుతః. బలరిపు అంటే ఇంద్రుడు, ఇంద్రుని యొక్క కుమారుడు. ఇంద్రుని యొక్క కుమారుడు ఎవరు? ఇంద్రవర ప్రసాది అర్జునుడు. మిత్రుడు అట ఆయనకి. ఇంత గొప్ప విశ్లేషణ, ఎంత ఆరాధనా భావము, ఎంత తన్మయత్వంతో ఉంటే వస్తుందండి. ఎంత చక్కటి వివరణ అంటే ఈ బలరిపు సుతః అనేటటువంటి దానిలో బలరిపుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుని యొక్క కుమారుడు అర్జునుడు. అసలు అర్జునుడి యొక్క పేరు భారతంలో ఏమని చెప్పబడింది అంటే రహస్యంగా కృష్ణుడు అట. అర్జునుడు అంటే అసలు పేరు కృష్ణుడు. కృష్ణుడు అంటే నల్లటి వాడు అని అర్థము. మరి అర్జునుడు అంటే తెల్లని వాడు అని అర్థం. నల్లని వాడు తెల్లని వాడు ఎట్లా అయ్యాడు? అర్జునుడు అనే పేరు ఎట్లా వచ్చింది అంటే పరిశుద్ధమైనటువంటి తెల్లనైనటువంటి పనులు చేసేవాడు కాబట్టి అర్జునుడు అనే పేరు వచ్చిందట. తెల్లనైన పనులు అంటే ఒక వైట్ సూట్ వేసుకొని కూర్చోవడమా? కాదు, మంచి పనులు చేయటం. పాపరహితమైనటువంటి పనులు ధర్మబద్ధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో, అట్లా నడుచుకుంటారో వాళ్ళు పరిశుద్ధాత్ములు అవుతారు. అట్లాంటి పనులు చేసేటటువంటి వాడు కాబట్టి అర్జునుడు అనే పేరు వచ్చిందట ఆయనకి. అందుకని ఆయన ఎవరు? హంపసేయ మీద మనకి విష్ణు సహస్రనామం ఇచ్చారు కదా భీష్ముల వారు. ఆ భీష్ముల వారు అనుకుంటారట శ్రీకృష్ణుడికి మహాభారత యుద్ధంలో సారథ్యం వహిస్తారు కదా, రథ సారథ్యం వహిస్తారు కదా కృష్ణ పరమాత్మ. అర్జునుడికి రథ సారథ్యం వహించేటటువంటి ఓ కృష్ణ, నీ స్వరూపం నా మనసులో ఎప్పుడూ కూడా నిలిచి ఉండేలాగా ప్రసాదించు, ఆ భాగ్యాన్ని నాకు చెయ్యి అని ప్రార్థన చేస్తారట. అంటే అర్జునుడు ఎంత గొప్పవాడో చూడండి. ధర్మబద్ధంగా నడుచుకునేటటువంటి వాడు కాబట్టే కృష్ణ పరమాత్మకి మిత్రుడు అయ్యాడు. ఆ స్వరూపాలని మనం భావన చేసిన గతంలో మనం మన్మధుడు అంటే ఒక ఆకారం లాగా అనుకున్నాం, కానీ ఆకారం కాదండి, మన మనసులో వచ్చేటటువంటి ఆలోచనలు. బొడ్డి గొప్ప 30 ఏళ్ళు వచ్చినాయి. పిల్లలు కాలేదు.